సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇప్పుడు చెప్పిన శ్లోకము ఈ నవరాత్రి ఉత్సవాల్లో విశ్వావసునామ సంవత్సరంలో 22/9/2025 నుంచి 2/10/2025 మధ్యకాలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. అంటే అమ్మవారికి ఈసారి 11 రోజు ఉత్సవాలు, అంటే 10 రాత్రులు అయిపోయి 11వ రోజు మనకి దసరాగా వచ్చింది. కాబట్టి ఈ 11 రోజుల్లో మీరు నేను చెప్పిన ఈ శ్లోకాన్ని, ఏ శ్లోకం? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. మనకి తిరుమలలో కూడా ఉత్సవాలు జరుగుతాయి. అదే తిరుమలలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఏంటండి? ఆశ్చర్యంగా కొంతమంది వైఖానస ఆగమ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు. ఇదేమిటి అక్కడ అమ్మవారి ఉత్సవాలు ఏంటి? అమ్మవారి శైలపుత్రి అంటారు, అలాగే ఘంటాదేవి అంటారు, అమ్మవారికి తర్వాత కనక దుర్గాదేవి అంటారు, తర్వాత మహిషాసురమర్దులు అంటారు. అక్కడ తిరుమలలో ఎందుకు ఉన్నాయండి అంటే తిరుమలలో శ్రీచక్రంలో ఆవాహించబడింది మహాలక్ష్మి కదా. ఆ శ్రీచక్రాన్ని అర్చన, ఆ శ్రీచక్రం ఉంది కాబట్టి ఆ శ్రీచక్రార్చన అధిష్టాన దేవత ఎవరు? దుర్గమ్మ తల్లి. కాబట్టి తప్పకుండా అక్కడ వాళ్ళు శరన్నవరాత్రి ఉత్సవాలు చేయాలి. దాని పేరు బ్రహ్మ అంటారు కదా, బ్రహ్మోత్సవాల పేరు పెట్టి వాళ్ళు ఈ 9 రోజులు అమ్మవారికి ఉత్సవాలు చేస్తారు. కాబట్టి ఎక్కడ శ్రీచక్రం ఉంటుందో అక్కడ ఉత్సవాలు చేయాల్సిందే. కాబట్టి అటువంటి శ్రీచక్రార్చన జరిగేటువంటి ప్రతి దేవాలయంలోకి మనం వెళ్ళి కనీసం ఒక 5 నిమిషాలు కూర్చొని అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. నేను చెప్పిన శ్లోకం కానీ, లేదా ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం కానీ, దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అన్న ఈ శ్లోకాన్నైనా సరే చదువుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. మీకేం కావాలి? విద్య కావాలా? అమ్మవారి ధ్యానం చేయండి. ధనము కావాలా? అమ్మను ధ్యానం చేయండి. అలాగే ధైర్యం కావాలా? అమ్మను ధ్యానం చేయండి. మీలో చైతన్య స్థితి కావాలా? మహిషాసురమర్ధిని తప్పక పూజించండి. అలాగే నిర్మలమైనటువంటి కుటుంబ సౌఖ్యం కావాలా? మహారాజరాజేశ్వరి దేవిని పూజించండి, అద్భుతంగా ఉంటుంది. లేదా మీకు చండీ సప్తశతి పుస్తకం ఒకటి ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి శ్లోకం ఏదైనా ఒక్కటి, ఘంటాశూల హలాని శంఖ ముసలి అనేటువంటి శ్లోకాలు కానివ్వండి, ఇంకేదైనా సులువైనటువంటి శ్లోకం కానివ్వండి, తప్పకుండా చదవండి. అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. దసరా ఉత్సవంలో తప్పకుండా మీరు శమీ పూజంత మర్చిపోకుండా చేయండి. ఎప్పుడు చేయాలి మనం? మనకి దసరా రోజు 2వ తారీఖు అక్టోబర్ నెలలో సాయంకాల సమయంలో మధ్యాహ్నం భోజనం చేసి శుభ్రంగా భోజనం చేసి పొద్దునపూట కలశోద్వాసన ఉంటే కలశోద్వాసన, అమ్మవారి పూజలు చేసుకొని అమ్మవారికి గారెలు బూరెలు నైవేద్యం పెట్టేసి మధ్యాహ్నం బ్రహ్మాండంగా భోజనం చేసి సాయంకాల సమయంలో 3-4 కాస్త ఊరి బయటికి వెళ్ళి ఆ యొక్క మన యొక్క శమీ వృక్షాన్ని చూసి ఆ శమీ వృక్షానికి నమస్కారం చేసి అక్కడ ఒక మంత్రం రాయాలి. ఏ మంత్రం రాయాలి? శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మళ్ళీ చెప్తున్నాను, శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్న శ్లోకాన్ని రాసి ఆ చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసుకొని శమీదేవుడికి పూజ చేసి నమస్కారం చేసుకొని ఇంటి తిరిగి వచ్చి హాయిగా మనం మళ్ళీ కాస్త కాలక్షేపంగా భారత సప్తాహాలు వేసుకొని హాయిగా సుఖంగా నిద్రపోయి మర్నాడు మళ్ళీ మనం కార్యక్రమాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసిన వారికి అమ్మ మీతోనే ఉంటుంది, అమ్మ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అమ్మ ఎప్పుడు మనల్ని విజయాన్ని కలిగించేటువంటి శుభాన్ని, అంటే అనుకూలంగా శుభయోగాన్ని కలిగిస్తానని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.